అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటన, కీలక ఆదేశాలు జారీ. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీలో రిటైర్మెంట్ వయసు పెంపుకు సంబంధించి ఉత్తర్వులు రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశగా ఎదురు చూస్తుండగా, కూటమి ప్రభుత్వం వారి డిమాండ్ల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకునే ప్రయత్నాలైతే చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ వయసును పెంచుతుంది. ఇటీవలే రిటైర్మెంట్ వయసు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోగా, తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఓ విభాగం ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మోడల్ స్కూల్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు ప్రభుత్వం వాటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు ఉండగా, దాన్ని 2 ఏళ్లు పెంచింది. 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇక ఏపీ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా ఈ ఆర్డర్స్ వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. తమ పదవీ విరమణ వయసు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మోడల్ స్కూల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వరుసగా మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గతంలో మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా వారి సేవలను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న వారి సేవలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మోడల్ స్కూల్స్‌లో మొత్తం 243 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సేవలు పొడిగించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు పొడిగించడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమ సేవలను కొనసాగించే అవకాశం లభించింది. విద్యార్థులకు మెరుగైన విద్య అందించే ప్రక్రియలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్ట్ విధులను మరో 11 నెలల పాటు పొడిగించారండి. ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి రాగా 2027 ఏప్రిల్ 30 వరకు సేవల కొనసాగింపు అయితే ఉండనుంది.